ఫేస్బుక్లో బోనస్ ప్రోగ్రామ్ తరపున ఒక మిరాకిల్ అప్డేట్ వచ్చింది. ఇక దీన్ని కనుక యూజ్ చేస్తే మాత్రము 100, 200, 300 రూపాయలు కాదులా, డాలర్లు, $100, $200, $500 కూడా సంపాదించుకున్న లేదా బోచ్చడు మంది ఉన్నారు. ఇక ఒక డాలర్కి 70 నుంచి 80 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే $84 ఉన్నది అనుకుంటా. ఇక ఈ లెక్కన చూసుకుంటే $100 ఎంత, $200 ఎన్ని రూపాయలు అనేది ఇక మీరే కౌంట్ చేసుకోవాలి. అందులో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ను బట్టి కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ పోయామంటే నెలకు $500-600 సంపాదించుకోవడం మనకైతే పెద్ద కష్టమే కాదులా. మరి ట్విస్ట్ ఏదో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి. చూస్తేనే కదా మంచిగా సక్కంగా అర్థమవుతుంది. మరి ఎంత మంచి అప్డేట్ చెప్తున్నా కదా, జస్ట్ వీడియో లైక్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. ఇలాంటి అప్డేట్ల గురించి మీరు తెలుసుకోవాలి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత సింపుల్గా ఉంది, పైసా ఖర్చు లేకుండా పైసలు సంపాదించే విధానాన్ని గురించి తెలుసుకోవడం చాలా బాగుంది కదా. ఇక మొదలు పెడదాము. ఇక ఫస్ట్ అయితే మీకైతే నేను ఒక ఫోటోని అయితే చూపిస్తాను. ఇది మనకి మన ఫేస్బుక్లోనైతే మనకు వచ్చిన ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఏంటిది, పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ మనకి యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఏ న్యూ లిమిటెడ్ టైం టెస్ట్ అంటే గందులో నేను సెలెక్ట్ అయినా అన్నమాట. ఒక న్యూ ఇయర్నింగ్స్ తరపున మనము సెలెక్టెడ్ అయినాము అని చెప్తుంది. సో అది ఏంటిది, గ్రూప్ పోస్ట్ కెన్ నౌ టెంపరరీ రిసీవ్డ్ బోనస్ టు బూస్ట్ ఇంక్రీజ్ యువర్ ఇయర్నింగ్స్ బై క్రియేటింగ్ ఎంగేజింగ్ గ్రూప్ పోస్ట్ అని చెప్తుంది. అంటే ఈ ముచ్చటంతా ఏంటి అని అంటే, ఇప్పుడు మనము చెప్పాం కదా ఫేస్బుక్ ఏదైనా అప్డేట్ ఇస్తుంది అని అంటే అందరికి ఒకసారి ఇయ్యేది, కొంతమందికి ఇస్తుంది. ఆ కొంతమందిలో ఇప్పుడు మనమైతే సెలెక్ట్ అయినాం. దానికైతే నా ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఫాలోవర్స్ ఉంటేనే కదా మనం దేనికైనా సెలెక్ట్ అవుతాము. సో మనం అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నాం, దాని తరఫున మనం ఒక మానిటేషన్కి అయితే ఒక మంచి అప్డేట్కి అయితే మాత్రం మనం సెలెక్ట్ అయిపోయినాం. సో అదేంటిది, గ్రూప్ నుంచి మనము బోనస్ ప్రోగ్రాంలో పైసలు సంపాదించడానికి ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, మీకు ఎరికే కదా. సో రకరకాల గ్రూప్స్ ఉంటాయి. అందులో ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా పోస్టులు పెడుతూ ఉంటారు. గ్రూప్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట వ్యక్తులు కూడా ఆ పోస్టులు చూస్తారు, లైక్స్, కామెంట్లు, వీడియో పెడితే వ్యూస్ కూడా ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి కదా. సో అక్కడ నుంచి అది కూడా మనం సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు గ్రూప్ పోస్ట్ పైసలు సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనం పోయి గ్రూప్ క్రియేట్ చేసి అందులో పోస్ట్ పెట్టి సంపాదించుకోవడము గట్లా ఆలోచించగలలాగా. అందుకోసమైనా మీకు వివరంగా చెప్పడానికి వీడియో అన్న, లేకపోతే ఒక సెకండ్ కూడా పట్టదు ఇది మీకు చెప్పనీకి. ఇప్పుడు మనం ఎలాంటి వీడియోలు అయితే పెడుతున్నామో అలాంటి టైప్ ఆఫ్ గ్రూప్లో మనం ఖచ్చితంగా కూడా జాయిన్ అయి ఉంటాం. ఎందుకంటే మన పోస్టులు అందులో షేర్ చేస్తే అక్కడ కనీసం 10-20 మంది చూసినా కూడా మనకి వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, మన అకౌంట్ కొంచెం గ్రో అవుతుంది కదా మనం అనుకుంటామా లేదా. అవో గట్లనే. కాకపోతే ఇంత ముందుకు వేరే ఉండే, ఇప్పుడు ఇంకొక లెక్క ఉన్నది అనమాట. ఇప్పుడు నా అకౌంట్ ఉంది, నా అకౌంట్ బోనస్ ప్రోగ్రాంలో నాకు మానిటైజేషన్ ఉంది కాబట్టి ఇది నాకు అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు నేను కనుక రిలేటెడ్ గ్రూప్ అయినా రిలేటెడ్ కాకపోయినా ఏదో ఒక తొక్కలో గ్రూప్ అనుకోండి, ఫేస్బుక్ గ్రూపు, ఆ గ్రూప్లో కనుక మన పోస్ట్ని మనం షేర్ చేసినాం అనుకోండి, మన అకౌంట్ నుంచి మనం గ్రూప్లో షేర్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. మనం షేర్ చేసినా వేరే వాళ్ళు గ్రూప్లలో షేర్ చేసినా ఎవరైనా సరే ఒక గ్రూప్లో మన పోస్ట్ ఉంది అని అంటే అక్కడ చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎందుకంటే గ్రూప్ అని అంటే ఒకరు ఇద్దరు కాదు, లక్షలలో ఉంటారు మెంబర్స్. సో అక్కడ నుంచి వాళ్ళు మన పోస్ట్ని లైక్ చేయడము, కామెంట్ చేయడము, షేర్స్, టోటల్గా ఆ పోస్ట్కి కనుక ఎంగేజ్మెంట్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి వచ్చే ఎంగేజ్మెంట్తో కూడా మనము సంపాదించుకోవచ్చు. అంటే అక్కడ వచ్చే ప్రతి ఒక్క ఎంగేజ్మెంట్ కూడా మనకు ఇయర్నింగ్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా మన ఫీడ్బ్యాక్లో మన అకౌంట్లో మనం పోస్ట్ పెడితే దానికి వచ్చిన రియాక్షన్, ఎంగేజ్మెంట్ని బట్టి మనకి ఎలా అయితే ఇయర్నింగ్స్ వస్తున్నాయో వేరే గ్రూప్లో పెట్టిన పోస్ట్కి వచ్చే ఎంగేజ్మెంట్స్తో కూడా మనకు ఇయర్నింగ్స్ అవుతాయి అన్నమాట. సో దానికి నా అకౌంట్ అనేది సెలెక్ట్ అయిపోయింది కాబట్టి నేనేం చేయాలి, ఇప్పుడు పోస్ట్ పెట్టేటప్పుడు కూడా షేర్ టు గ్రూప్ అని ఉంటుంది. సో మనం ఎందులో అయితే జాయిన్ అయినామో అవి చూపిస్తుంది. అందులో కనుక ఒక 3 గ్రూప్స్ మనల్ని అడుగుతుంది. ఆ 3 గ్రూప్లలో మనం సెలెక్ట్ చేసుకుని పోస్ట్ అన్నాం అనుకోండి, 3 ఆటోమేటిక్గా మన పోస్ట్ అనేది పబ్లిక్ అయిపోతుంది. కాదు నేను ఇంకెక్కువ గ్రూప్లలో జాయిన్ అయిపోయినా, నేను ఇంకెక్కువ మందికి షేర్ చేస్తా అంటే నార్మల్గా షేర్ మీద క్లిక్ చేసుకోవాలి, మన గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి, అందులోకి షేర్ అనాలి. ఇలా ఎన్ని గ్రూపులలో మన పోస్ట్ ఉంటే అక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎంగేజ్మెంట్తో కూడా మనం మస్తుగా సంపాదించవచ్చు. ఒకసారి మనం చెక్ చేసుకుంటే కనుక మన అకౌంట్లో వచ్చే ఒక 1000-2000 రియాక్షన్స్కే మనకు మంచి ఎర్నింగ్స్ అవుతాయి. అట్లాంటిది లక్షలలో ఉన్న గ్రూపులు ఒక 10 ఇంట్లలో మనం జాయిన్ అయినాం అనుకోండి, ఒక పోస్ట్ తరపు నుంచి కనీసం మనం ఎన్ని డాలర్స్ సంపాదించవచ్చు. అలాగా మనం మంత్లీ మొత్తం పెట్టే పోస్టులతోని టోటల్గా అన్ని గ్రూప్స్ విత్ మన అకౌంట్తో కలిపి ఇంకా ఎన్ని $100 మనం సంపాదించుకోవచ్చు.
చాలా బెనిఫిట్గా ఉంది కదా. అగో ఇదే ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ అన్నమాట. అయ్యో మీకు వచ్చింది కాబట్టి మీరు సంబరంగా చెప్తున్నారు, మరి నాకు రాలే కదా అని అంటే ఎందుకు రాదులా? కన్సిస్టెన్సీగా మీ ఓన్ కంటెంట్ మీరు అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఈ అకౌంట్లో నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూడండి ఒకసారి. 20,000 నాకు ఫాలోవర్స్ ఉన్నది. చూడండి ఇక్కడ నాకు 21,000 ఫాలోవర్సే ఉన్నారు. అయినా కూడా నాకు ఈ కొత్తది వచ్చింది. ఎందుకు అంటే నేను కన్సిస్టెన్సీగా నా ఓన్ కంటెంట్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా కాబట్టి నాకు వచ్చింది. మీరు కనుక అట్లా మెయింటైన్ చేసింది అనుకోండి, ఇలాంటి కొత్త ఫస్ట్ టెస్టులు అన్నీ కూడా మీ మీద జరుగుతాయి. గా టెస్టుల దగ్గరనే మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు. అందరికి ఇచ్చినప్పుడు తగ్గిస్తారు, కొత్తగా వచ్చినప్పుడు పెంచుతారు. ఆ లెక్క మనకు వస్తుంది. మరి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మోర్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.